నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ ఎపిసోడ్స్ లో మనం అన్ని జోడియాక్ సైన్స్ కి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ గురించి వాటి పర్పస్ ఏంటి, అంటే మనకున్న పర్పస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ని ఎలా యూజ్ చేయాలి, జెన్యూన్ క్రిస్టల్స్ ని అలాగే ఫేక్ క్రిస్టల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ అలాగే క్రిస్టల్ హీలింగ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించిన కోర్స్ గురించి కానివ్వండి, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే మీలో ఎవరికైనా జెమ్ స్టోన్ సజెషన్, క్రిస్టల్ సజెషన్, ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా సేమ్ ఇదే నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అంతేకాకుండా పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే సేమ్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోన్ అంటే క్రిస్టల్ సజెషన్ కోసం కానివ్వండి, టారో కార్డ్ పర్సనల్ రీడింగ్ కోసం కూడా మనం సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అగైన్ కొన్ని రీజన్స్ వల్ల మనం చేయలేకపోయాం. ఒక 1 year ప్రాపర్ వీడియోస్ అనేవి సరిగా రాలేకపోయాయి. బట్ ఇప్పటి నుంచి కూడా ప్రతిదీ మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్ రీడింగ్ అయినా, క్రిస్టల్స్ కోసమైనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా స్టోన్ గురించి కానీ, మేనిఫెస్టేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే రిచువల్స్ కానివ్వండి, మనీకి సంబంధించి దేని గురించి అయినా సరే మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి జూలై 1st నుంచి 15th వరకు కూడా ఈ టైం మీకోసమే పుట్టింది అని అనుకోవచ్చు. అంత పాజిటివ్గా ఉంది. 10 of Pentacles, 2 of Cups, 9 of Cups, Ace of Wand. సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ అనమాట. సో మనం రిజల్ట్ ఏంటనేది చూద్దాం. యాక్చువల్గా కొంచెం మీరు పేషెన్స్గా ఉండగలిగితే, కొంచెం పేషెన్స్, స్మార్ట్గా ఉండడం, లౌక్యంగా ఉండడం నేర్చుకోగలిగితే లైఫ్లో మీరు కావాలనుకున్న థింగ్స్ కానీ, అవ్వాలనుకున్న పనులు కానీ ఖచ్చితంగా అవుతాయి. ఫస్ట్ థింగ్ చూసుకుంటే కనుక ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్నట్లయితే 2 of Cups, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్, లవ్, ఇలా అనమాట. ఎవరైనా రిలేషన్షిప్లో ఉండి మీ రిలేషన్షిప్ని పెళ్లి వరకు తీసుకెళ్ళాలి, ఇంట్లో మాట్లాడాలి, ఒప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైనా ఆల్రెడీ డెసిషన్ తీసుకొని చెప్పాలా వద్దా, ఏం ఛాలెంజెస్ ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తారా లేదా, వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేసి మా ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి, మా ఇంట్లో యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి, ఇలా ఎవరైనా ఇలాంటి విషయాల్లో కొంచెం మీరు ఆలోచిస్తున్నట్లయితే కనుక ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళి డిస్కస్ చేసి ప్రయత్నం అయితే చెయ్యండి. ఖచ్చితంగా ఈ టైం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్మెంట్ అయ్యే టైం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా ఎవరైనా ఒక ప్రాపర్టీ తీసుకున్నాకనే పెళ్లి చేసుకుందాం, పేరెంట్స్కి ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత, లేదు మేము అంటే ఏదైనా మన మీద ఆల్రెడీ పేరెంట్స్ వాళ్ళు మన ఎడ్యుకేషన్కైనా, లైఫ్ అయినా, దేనికైనా చాలా డబ్బులు మన మీద ఇన్వెస్ట్ చేశారు, మన కోసం చాలా ఖర్చు పెట్టారు, ఎడ్యుకేషన్ కోసమైనా, మన లైఫ్ స్టైల్ కోసమైనా, దేనికోసమైనా అని చెప్పి ఒక థ్యాంకింగ్ నేచర్తోనో, లేదు పేరెంట్స్కి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి అంచనాలకు తగ్గ ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళని చాలా సంతోషపెడతారు. సో ఈ ప్రాసెస్లోనే మీ లవ్ గురించి కూడా చెప్పే ఛాన్సెస్ అనేవి హైలీ కనిపిస్తున్నాయి. అయితే కొంతమందికి ఇదే రిలేట్ అయ్యి ఉండాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఏదో ఒక ప్రాపర్టీ ఇస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు అనేది కాదు. జనరల్గా ఇలా చాలామందికి ఉంటుంది. పేరెంట్స్కి ఒక ప్రాపర్టీ అనేది గిఫ్ట్గా ఇవ్వటం అనేది చాలామంది ఆలోచన చేస్తారు. అలాగే రిలేషన్షిప్కి సంబంధించి, లవ్ మ్యారేజ్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా చాలా నడిచే అవకాశం ఉంది. 100% సక్సెస్ అవుతాయి. పెళ్ళిళ్ళకి, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా ఇది చాలా పాజిటివ్ టైం. డిస్కషన్స్కి కానివ్వండి, దేనికైనా సరే ఇది చాలా పాజిటివ్ టైం అని చెప్పచ్చు. అలాగే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ సొంత ఇంటి కల కావచ్చు. చాలామంది రెంటెడ్ హౌస్లో ఉన్నాము, మాకు ఓన్ హౌస్ కావాలి, లేకపోతే ఓన్ హౌస్ చాలా చిన్నదైంది, అప్గ్రేడ్ అవ్వాలి, పెద్ద హౌస్ తీసుకోవాలి, లేదా ఏదైనా ప్రాపర్టీ మీద మీకు బాగా నచ్చిన ప్లేస్లో, ఈ ప్లేస్లో అయితేనే నేను ప్రాపర్టీ కొంటాను, వేరే ఏ ప్లేస్లో కూడా నాకు నచ్చదు, పలానా ప్లేసెస్లో అయితే నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని చాలామందికి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా అలానే హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ అలా. సో అలాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అలా మీకు నచ్చిన ఏరియాలో మీ బడ్జెట్లో మీకు మంచి ప్రాపర్టీ దొరికే ఛాన్సెస్ అయితే, అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటి అవకాశం కోసం. అది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే చాలామంది అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన ట్రయల్స్ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది మీకు వీళ్ళకి ఈగో ఏమో, యాటిట్యూడ్ ఏమో, ఇలా ఉన్నారేంటి అని అనిపించినప్పటికీ కూడా వాళ్ళ బిహేవియర్ అంతే, వాళ్ళ నేచర్ అంతే. కానీ ఒక లవ్ని చూపించడంలో చాలా హుందాగా చూపిస్తారు. అంటే వెకిలి చేష్టలని కాకుండా, ఏదో అందరి ముందు ఏదో చేసేయాలని కాకుండా చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండడం వల్ల, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండడం వల్ల కొంతమందికి యాటిట్యూడ్ అని అనిపించడమో, ఈగో అని అనిపించడమో ఉంటుంది. కానీ వాళ్ళ లిమిట్స్లో ఉండటం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు అలా కనిపించడం వల్ల వేరే వాళ్ళకి వేరేలాగా పోర్ట్రే అయ్యే అవకాశం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే హీస్ అ వెరీ డిటర్మినేటివ్ పర్సన్, డెడికేటెడ్ పర్సన్, డిసిప్లిన్ ఉన్న పర్సన్. అంటే ఎవరైనా ఒక సంబంధం వచ్చింది మేము చేసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే కనుక పర్సనల్ రీడింగ్ కూడా చేయించుకోవచ్చు. ఈ టైంలో మీకు అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ చాలా వస్తాయి కాబట్టి మీరు ఆ పర్సన్ గురించి థింక్ చేస్తున్నట్లయితే మీరు ఎక్కువగా బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ మాట్లాడట్లేదని, వాళ్ళ నేచరే అంతా. సో అదొకటి. అండ్ స్పిరిచువల్గా కొంచెం స్పిరిచువల్ ట్రావెల్ చేయాలి, నన్ను నేను బాగా ఎక్స్ప్లోర్ చేయాలి, అలాగే చాలా ప్లేసెస్ చూడాలి, మళ్ళీ మనం లైఫ్లో చూడగలుగుతామో లేదో, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అనుకునే వాళ్ళు కూడా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు. స్పిరిచువల్ ట్రావెల్ చేస్తారు. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ బిజినెస్, అంటే చాలామంది కొన్ని హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని లో ఇన్వెస్ట్మెంట్స్లోనే కొన్ని మంచి రిటర్న్స్ ఉంటాయి కదా, అలాంటి బిజినెస్ ప్లాన్స్ కూడా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మెయిన్లీ ఏదైనా స్పిరిచువల్ యాత్రలకి వెళ్ళాలని అనుకుంటారు, నన్ను నేను ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలి, నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి అని చెప్పేసి బాగా అంటే చాలా ఓల్డ్ టెంపుల్స్ అనమాట, పురాతన ఆలయాలు సందర్శించడం కానివ్వండి, కొంతమంది గురువుల్ని కలవటం కానివ్వండి, స్పిరిచువల్ లీడర్స్ని కలవటం కానివ్వండి, కొన్ని హిస్టరీస్ తెలుసుకోవడానికి హిస్టారికల్ టెంపుల్స్కి ట్రావెల్ చేయటం, ఒక స్పిరిచువల్ ట్రిప్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటారు. అండ్ ఆ దిశగానే వెళ్తారు, చాలా హ్యాపీగా ఫీల్ కూడా అవుతారు మీరు ఇది చేసి వచ్చినట్లయితే కనుక. సో ఇకపోతే జాబ్ పరంగా చూసుకుంటే ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్, అలాగే వేరే కంపెనీలో జాబ్కి ప్రయత్నాలు చేసే వాళ్ళకి జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ అందరికీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.